హలో వెల్కమ్ బ్యాక్ టు విన్నర్ ఛానల్. ఈరోజు మీకు గీ చికెన్ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి నేను ఇలా చికెన్ తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడిగి ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనము కొంచెం మ్యారినేట్ చేసేసుకుందాము. దేంతో అంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే కొద్దిగా పెరుగు, కొద్దిగా పసుపు, వీటన్నిటిని బాగా మనం కలుపుకోవాలి. పెరుగు అనేది వీటికి పీసెస్కి బాగా పట్టియాలండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని మనం ఒక 5 hours సైడ్కి పెట్టేసుకుందాము. ఒకవేళ మీరు వెంటనే చేయాలనుకుంటే అట్లీస్ట్ ఒక 1/2 hour అన్నా దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి చికెన్ రోస్ట్కి కావాల్సిన మసాలా మనం రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఏం తీసుకుంటున్నానంటే, ఒక ప్యాన్ పెట్టుకొని అది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొన్ని మిరియాలు, యాలకులు, లవంగాలు, ఇవన్నీ లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోకి జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవాలండి. నా దగ్గర ఆల్రెడీ జీలకర్ర ధనియాల పొడి ఉంది కాబట్టి అది నేను లాస్ట్లో వేసుకుంటాను. మీ దగ్గర పౌడర్ కనుక లేకపోతే వీటితో పాటు జీలకర్ర ధనియాలు కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. చూసారు కదా, కరివేపాకు క్రిస్పీగా అయిపోయింది. దీన్ని మనము జార్లోకి తీసేసుకుందాము. ఇందులోకి నేను జీలకర్ర ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులోకి మనము ఆనియన్స్ వేసుకుందాము. ఇంకా సాంబార్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో సాంబార్లో ఆనియన్స్ లేకపోతే వెరీ నార్మల్ ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదా, ఇందులోకి నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని అంతా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ మనకి ఇలా అయ్యింది కదా. ఇప్పుడు మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాము. చెప్పాం కదా రోస్టెడ్ గీ చికెన్ అని. సో నేను దీంట్లోకి గీ యాడ్ చేసుకుంటున్నాను. సో నెయ్యి వేడయ్యాక మనం ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. దీన్ని బాగా కలిపేసుకోండి. దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని యాడ్ చేసుకుంటాం. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకుందామండి. మొత్తం నీరు అనేది పోవాలి. వరకు దీన్ని మనం ఉడికించుకున్నాము. కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నాము కదా. మనకి ఆయిల్ నుంచి సపరేట్ అయిపోయాయి పీసెస్. సో ఇప్పుడు మనం ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకుందాము. దీన్ని మొత్తం బాగా కలిపేసుకున్నాము. సో ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకునే ముందు మెల్లిగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు పీసెస్ ఉడికిపోయాయి కదా. ఈ పేస్ట్ వేసి కలుపుకునేటప్పుడు ఏంటి అంటే మనకి పీసెస్ మొత్తం అదయ్యే ఛాన్సెస్ ఉంది. సో మెల్లిగా కలుపుకోవాలి. దీన్ని ఒక లో ఫ్లేమ్లో ఒక 5-10 minutes వరకు పెట్టేసుకున్నాము.
స్మెల్ అయితే అదిరిందండి. సో ఇక్కడ నుంచి కూడా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, మీరు చూస్తున్నారా. గీ చికెన్ రోస్ట్ వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుందండి. ఫైనల్ టచ్గా ఇందులో కొంచెం లెమన్ పిండుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ దీన్ని కలిపేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇది గీ చికెన్ రోస్ట్ అండి. ఇది రెడీ అయిపోయింది. ఫైనల్గా దీని మీదకించి చెప్పాను కదా ఇది గీ అని, రోస్టెడ్ చికెన్. సో ఫైనల్గా ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా, చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.